కాస్త కలిపి తగలడు, లేకపోతే తినలేక చావాలి. ఏంటో అన్నీ నేనే చూసుకోవాలి. వీళ్ళకి కొంచెమన్నా పనిపై ధ్యాసే లేదు. నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా. చూడు, పెసరట్టులో ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువ అయ్యు, లేదంటే నోటికి రుచిగా ఉండదు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే. ఒరే రంగా, ఆ ఆకుడులు కట్లు తెంపుకొని వెళ్తున్నాయేమో చూడురా. అమ్మ శాంతి, ఈరోజు పరీక్ష ఉందన్నావుగా, బాగా చదువుకున్నావా? ఏంటో ఈ పిల్లకి బొద్దిగా చదువుపై ధ్యాసే లేదు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గజహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఒరే రాజు, బాగా చదువుతున్నావా? చదువుతున్నాను నాన్న. ఇందాక నుండి సూర్యం బావని పక్కనే ఉన్నాడు, చూసావా? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర. ఏంటి, సూర్యం బావ వచ్చారా? ఏరా సూర్యం, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? అమ్మ నాన్న బాగున్నారా? ఏంటి ఈ మధ్య మీ నాన్నకి ప్రమోషన్ గట్రా వచ్చిందంట. ఏరా, దేనికి సమాధానం చెప్పాలా? బెల్లం కొట్టిన రాయరా నిలబడతావే. ముందు నీ పూజ కానివ్వు మాయ. అలాగే, రోజు ఒక గంట సేపైనా పూజ చేయకపోతే మనసుకి తృప్తిగా ఉండదురా. అయినా కానీ ఈ రోజుల్లో ఇలా పూజ చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అవును మాయ, ఎలా పూజ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇదిగో అయిపోవచ్చింది. ఏమో, కాఫీ పంపించు. సూర్యం వచ్చాడు. సూర్యం కూడా కాఫీ పంపించు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. ఏరే రాజు, బాగున్నావా? మార్కులు ఎలా వస్తున్నాయి? బాగానే వస్తున్నాయి బావా. మాయ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పురా. అరే రంగా, ఇట్రా. నీ కొడుకు బాగా చదువుతున్నారా? ఏ తరగతి? 6వ తరగతి. మాయ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు మరి. ఏరా రంగా, అప్పుడే నీ కొడుకు 6వ తరగతి అంతే, బాగా తెలివైనదే, బాగా చదివించు. మాయ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పురా. అవతల నాకు ఆఫీస్కు టైం అవుతుంది. అమ్మ శాంతి, పరీక్షలు బాగా రాస్తున్నావా? స్కూల్ ఎన్ని గంటలకి? మాయ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏరా, ఇందాటి నుంచి చూస్తున్నా. నన్ను చూస్తుంటే నీకు తమాషగుందా? ఎందుకు మాయ అంత కోపము? కోపం కాదు, నాకు ఒక పక్క ఒళ్ళు మండిపోతుంది. ఇంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకు మాయ? నీకు ఇది చిన్న విషయంలా కనిపిస్తుందేమో, నాకు ఒక పక్క ఒళ్ళు మండిపోతుంది. ముఖ్యమైన విషయం అంటావు, తీర తల తిప్పే లోపు ఎవరితోనో మాట్లాడతావు. మనం ఏ పని చేసినా చివరికి మాట్లాడినా దానిపై శ్రద్ధ ఉండాలిరా. వినే వాళ్ళకి ఎలా ఉండిద్దో ఒకసారి ఆలోచించు. ఓ చింతేనా, ఇంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకు మాయ? ఇది నీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? నాకు ఒక పక్క ఒళ్ళు మండిపోతుంటే. నువ్వు గంటసేపు పూజ చేసినా ఎలాగే ఉంటుంది కదా మాయ. ఒకసారి దేవుని తలుచుకుంటావు, ఆయన వినేలోగా ఇంకెవరితోనో మాట్లాడతావు. మరి నీకే ఇంత కోపం వస్తే ఇంక దేవుదేమనుకోవాలి? బావా, నాన్నకి ఈ విషయం ముందే చెప్పాలనుకున్నాను. నాన్న తిట్టాడేమో అని చెప్పకుండా ఉండిపోయాను. చూసావా, పసివారు కూడా గుర్తించారు. మనకి ఆనందాన్ని తృప్తిని ఇచ్చేది ఒక ఏకాగ్రతతో కూడిన పూజే, కానీ ఎక్కువసేపు చేసే పూజ కాదు. థ్యాంక్ యూ బావా. మాయ, నా మీద కోపమా? లేదురా, నువ్వు ఇంత చిన్నవాడివేనా? నా కళ్ళు తెడిపించావు. ఇందాకేదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నావు కదరా, చెప్పు. నేను చెప్పాలనుకున్నది, నువ్వు ఆలోచిస్తుంది ఒకటే మాయ. ఓ, ఇదా సంగతి. నువ్వు భలే వాడివురా. ఏమనుకున్నా సూర్యం అంటే? నాన్న, నీకమ్మ భోజనానికి పిలుస్తుంది. అవునురా, నాకు అవతల ఆఫీస్కు కూడా టైం అవుతుంది. మంగళహారతైన ఏకాగ్రతతో చేద్దాం పదా. మంగళహారతైన ఏకాగ్రతతో చేసి భోజనం చేద్దాం పదా. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయినే
మంగళం పత్తివాసాయ మంగళం సత్యసాయినే.